ఏపీలో ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. మంగళవారం ఫలితాలు వెలువడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. అయితే ఇవి ప్రాథమిక దశలోనే ఉన్నాయని, సుదీర్ఘ భేటీ తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం లాంఛనమైనప్పటికీ కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ కావడం, పలు సందర్భాల్లో తనకి పోలీసు వృత్తి అంటే ఇష్టం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆయన హోం మంత్రిత్వ శాఖ తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్కి హోం మంత్రిత్వ శాఖ అంటే ఇష్టం లేదట. తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పనిచేయాలని ఉందట. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక జాతీయ మీడియా ఛానల్తో పంచుకున్నారు. కాలుష్యం అనేది అత్యంత ప్రమాదకరమైనది. మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటిని నివారించాలంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. అటు వ్యవసాయం, రైతులకు ఉపయుక్తంగా నిలిచే ఇరిగేషన్ శాఖపై పనిచేయాలని ఉందని పవన్ కళ్యాణ్ తన ఆసక్తులను వివరించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రమే కాదు, గతంలోనూ తనకు పర్యావరణంపై ఉన్న ఆసక్తిని పలు సందర్భాల్లో ప్రదర్శించారు. హైదరాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ లో గోవులను పెంచుతుంటారు. మామిడి తోటను సంరక్షిస్తుంటారు. సేంద్రియ విధానంలో పండిన మామిడి పండ్లను తోటి సినీ కళాకారులకు పవన్ కళ్యాణ్ పంపిస్తుంటారు. ఆయన తినే ఆహారం కూడా సేంద్రియ విధానంలో తయారైందే. ప్లాస్టిక్ కాలుష్యానికి దూరంగా ఉండే జీవనాన్ని ఆయన ఇష్టపడతారు. పర్యావరణం, వ్యవసాయ శాఖలంటే తనకిష్టమని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో అభినందనలతో ముంచెత్తుతున్నారు.